హవానే నడుస్తుంది కదా. మగాళ్ళ డామినేషన్. అవును. ఏం మాట్లాడుతున్నావు? యాడ్ చూసావా? చూశాను. ఎప్పటి నుంచో వస్తుంది మమ్మీ 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 అని వాళ్ళ అమ్మని చూపిస్తారు కానీ అదే సోపు వాళ్ళ నాన్న కూడా వాడతారు కదా. ఇప్పుడు చూపించారండి వాడిని. ఇప్పుడు చెప్పండి ఎవరు డామినేషన్ ఎక్కువ ఉందో? తెలియక అన్నాలండి. ఏమండోయ్, ఈరోజు మన పెళ్లి రోజు. ఏంటి మళ్ళీ వచ్చిందా? మీకు గుర్తులేదా? పెళ్లి రోజు మించేదే వీణాలు తెగిపోయినట్టు ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తుంది. పెళ్ళయి మనకి 5 ఏళ్ళు అవుతుంది. అప్పుడే ఓపికలేంటి ఫీల్ అవుతారేంటి? జబర్దస్త్ స్టార్ట్ అయ్యి కూడా 5 ఏళ్ళే అయింది. అప్పుడున్న ధనరాజు ఇప్పుడు ఉన్నాడా? లేడు. అప్పుడున్న చంటి ఇప్పుడు ఉన్నాడా? అలాగే అప్పుడున్న ఓపిక ఇప్పుడు ఉండదే. మరి అప్పుడున్న రాఘవ్ ఇప్పుడు ఉన్నాడు కదా. ఆయన అప్పుడు మా ప్రాణాలు తీయడానికి ఇంకా ఉన్నాడు. అది కాదండి, నాకు ఒక కొడుకు పుడితే మా అమ్మ వాడిని ఇలా పైకెత్తుకొని అమరేంద్ర బాహుబలి అని అనాలనుకుంటున్నా. నాకు కూడా మీ అమ్మను పైకెత్తి అమర్రాహే అనాలనుంది. దీన్ని బట్టి ఒకటి అర్థం అవుతుందండి, ఈ మధ్యన మన ఇద్దరికి ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రం అయితే ఉంది. మొగుడు పిల్లల కమ్యూనికేషన్ అనేది మెడికల్ షాప్ వాడికి డాక్టర్ కి ఉన్న కమ్యూనికేషన్ లాగా ఉండాలి. వీడి రాత వాడికి, వాడి రాత వీడికి తప్ప వీళ్ళ తలరాతలు రాసిన భగవంతుడికి కూడా అర్థం కాదు. మన గొడవలు అనేది ఎప్పుడు ఉండేవేనండి. ఈ రోజు మీకోసమని సాప్ వేసాను, దాని మీద మల్లెపూలు కూడా వేసాను. అసలు భగవంతుడు సాప్ అనేది ఎందుకని పెట్టాడండి తెలుసా? తెలుసు. అందులో మిమ్మల్ని చుట్టి సముద్రంలో పడేయడానికి. ఎందుకు ఆ మాట? రండి. నేను పొలిటీషియన్ గా పుట్టినా బాగుండేది. ఎందుకో? ఇలాంటివి కూడా వాయిదా వేసుకుంటూ వెళ్ళేవాడిని. నాకు 2 కవల పిల్లలు పుడితే వాళ్ళలో రాము ఎవరో సోము ఎవరో అలా కన్ఫ్యూజ్ గా ఉంటే అది తలుచుకుంటే ఎంత బాగుంటుందో. నాకు కూడా ఒక పని మనిషిని పెట్టుకుని దాన్ని నీ చీర కట్టుకోమని, అందులో నువ్వెవరో పని మనిషి ఎవరో ఆ కన్ఫ్యూజన్ ఎంత బాగుంటది చెప్పు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఒక కలగా మారినా బాగుంటుంది. ట్రై చేయవే, మారింది ఏముంది? ఘనంగా చేసిన సుధీరు రష్మి పెళ్లి లాస్ట్ కలగా మారింది. ఒక్కలో నీ పెళ్లి మారదా? అదేంటండి అలా అంటారు? ఇప్పుడు వాళ్ళిద్దరు లవ్ చేసుకోవడం నాకు ఎందుకు నిజం అనిపిస్తుందండి. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చూసాక ఆ రోజు నా పక్కన కూర్చొని నాగబాబు గారికి కాసేపు ఏం అర్థం కాల. సరే నువ్వు లోపలికి వెళ్ళు, నాకు అక్కడ ఫోన్లు వస్తున్నాయి. ఏం పని లేదు. హలో, మంత్రి గారి కుమార్తెకి మేము సెక్యూరిటీగా రావాలా? ఆవిడ కిడ్నాప్ చేయబోతున్నారా? వస్తున్నామండి. ఓకే. అరే మన సెక్యూరిటీ బ్యాచ్ అంతా ఎక్కడ ఉన్నారు? రండి. ఈడెవడు వృత్తి